హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ యూనిట్ వాళ్ళు అయితే ఒక మంచి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. చూసిన వెంటనే నాకైతే ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది అనమాట. అంటే చాలామంది హీరోలు లుక్స్ మెయింటైన్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, అలాగే ఎక్కువ కేర్ తీసుకుంటారు, నెక్స్ట్ చాలా రకాలుగా ఉంటాయి. బట్ చరణ్ అన్న అసలు నువ్వేం చేస్తావో తెలియదు, కానీ నిజంగా ఆ లుక్ మెయింటైన్ ఎలా చేస్తున్నావు అన్న బాబు, నిజంగా పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. ఎందుకంటే కరెక్ట్గా ఒక బైక్ మీద ఒక స్టూడెంట్ వెళ్తే ఎలా ఉంటుందని ఒక పోస్టర్ రిలీజ్ చేశారనమాట. ఇప్పుడున్న హీరోల్లో స్టూడెంట్ లుక్ని ఎలా మ్యాచ్ చేయాలి, స్టూడెంట్ లుక్ని ఎలా ఈజీగా కన్వే చేయాలి అంటే దానికి చాలా మేక్ ఓవర్ కావాలి. చాలా రకాలుగా డ్రెస్ సెన్స్ అంతా మార్చేసి ఎంత ట్రై చేసినా కొన్నిసార్లు దొరికేస్తూ ఉంటారనమాట. బట్ మీరు ఇక్కడ చూస్తే మాత్రం కంప్లీట్గా ఏ మిస్టేక్ లేకుండా అసలు చూస్తే నమ్మేసేటట్టు ఉన్నారనమాట. సో అప్పుడు ఎప్పుడో వచ్చిన మగధర టైంలో ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నారు గైస్. నాకైతే అదే అనిపించింది. సో ఎలాంటి చేంజ్ లేదు, కుర్రోడ్లాగే ఉన్నాడు అనమాట. ఇంకా ఒకప్పుడు ఆరెంజ్ ఆ రోజుల్లో ఎలా ఉండేవాడో నాకైతే అలానే అనిపించాడు ఈ పోస్టర్ చూడగానే. సో ఈజీగా చరణ్ అయితే లవ్ స్టోరీలు, సో ఆ కాలేజ్ డేస్, సో అలాంటి స్టోరీలు ఇంకా చేయొచ్చు అనమాట. ఇంకా స్కోప్ ఉన్నదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో అగైన్ ఆ లుక్స్ మెయింటైన్ చేస్తే ఎవరైనా అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. సో వెంటనే ఈ పోస్టర్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలామంది అయితే బాగుందని చెప్పి ప్రశంసిస్తున్నారు. అలాగే ఈవెన్ త్రిబులర్లో కూడా పోలీస్ క్యారెక్టర్ చేసిన ఆ లుక్స్ మాత్రం హైలైట్గా మెయింటైన్ చేసాడని చెప్పి చాలామంది అన్నారు. హాలీవుడ్లో కూడా కొంతమంది హీరోయిన్లు అయితే నిజంగా చరణ్ గారి ఆ త్రిబులర్ ఆ లుక్ చూసిన తర్వాత అంటే ఫిదా అయిపోయారు అనమాట హాలీవుడ్ వాళ్ళు. సో కమింగ్ టు ద గేమ్ చేంజర్ కూడా అన్న అలానే మెయింటైన్ చేస్తున్నాడు. ఆ బాడీ కానీ ఆ హెయిర్ స్టైలు స్వాగే ఇంకా చెప్పక్కర్లేదు. సో మనమైతే ఇంకా ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొడుతుంది అని చెప్పి ఈ పోస్టర్స్ నుంచి మనకు అర్థమైపోతుంది అనమాట. సో గేమ్ చేంజర్ నుంచి వచ్చిన ప్రతి పోస్టరు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కేర్ తీసుకొని చేస్తున్నారు. అంటే జస్ట్ పోస్టర్స్కే ఎంత కేర్ పెట్టినప్పుడు రేపు పొద్దున వచ్చి సినిమాకి ఇంకెంత కేర్ పెడతారో మీరే అర్థం చేసుకోవాలన్నమాట. నాకైతే సరిపోవట్లేదు గైస్, నాకైతే ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో నేను January 10 వరకు వెయిట్ చేయలేను నేనైతే. బట్ నాకైతే పోస్టర్ నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.